నమస్తే అండి, నా పేరు దొరబాబు. నేను మైకో కంపెనీ సేల్స్ ఆఫీసర్ని. ఈరోజు మనం రఘునాథపాలెం మండలం పాపటిపల్లి గ్రామంలో ఖమ్మం జిల్లా వెంకటేశ్వర్లు గారు మైకోకి సంబంధించినటువంటి కొత్త రకం స్టార్లైట్ అనే కొత్త రకాన్ని సాగు చేయడం జరిగింది. సో వెంకటేశ్వర్లు గారి మాటల్లో విందాం. కొత్త రకం గురించి ఆయన ఏం చెప్తారనేది వెంకటేశ్వర్లు గారి మాటల్లో చెప్దాం. వెంకటేశ్వర గారు, మీకు ఎలా అనిపించిందండి కొత్త రకం గురించి? సార్, ఇది మైకో విత్తనం, స్టార్లైట్ అనే విత్తనం. మనకి గతం ఇంతకుముందు ఎన్నోసార్లు మన విత్తనాలు ఒక 10 సంవత్సరాల బట్టి వ్యవసాయం ఫీల్డ్లో ఉన్నాం. కాకపోతే మన తేజాలు వేసినాం, ఎస్ఎస్పి ఇవన్నీ వేసినాం. కానీ అన్నిటికి మించిన విత్తనం ఇది నెంబర్ వన్ విత్తనం. ఈ స్టార్లైట్ అనే విత్తనం మాత్రానికి నెంబర్ 1 అండి. దిగుబడి బాగుంటుంది, నల్లికి తట్టుకుంటుంది, రోగాలకు కూడా చాలా రోగాలకు తట్టుకుంటుంది సార్. కాపు చూడండి, ఇప్పటికి 2 కటింగులు చేసినాం. అసలు ఈ ఆరం తోటే ఉంటుంది. కనీసం మనకి ఎంత లేదని 35 నుంచి 40 క్వింటాలు పక్కా వస్తుంది సార్. మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్క రైతు బిడ్డలు మనం పెట్టుకొని పండించుకునే అవకాశం విత్తనాల్లో దమ్ముంది సార్. ఇది మనం పెట్టుకోవచ్చు, పండించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది. నల్లికి అయితే పక్క తోటలు మొత్తం ముడసపోయినా మంది నల్లి కానీ వైర్లెస్ కానీ ఇలాంటి రోగాలకు కంపల్సరీ తట్టుకుంటుంది. విత్తనం పెద్ద విత్తనం. ఇప్పుడు నేను ఎంత ఎత్తున్నా, నేను మధ్య పోతే నాకు గొంతు కాడికి ఉంది విత్తనం. ఇది అంత ఎత్తు పెరిగింది, బాగా దిగుబడి కూడా వస్తుంది సార్. ఎలాంటి ఇబ్బంది లేదు. పక్కా చేసుకుంటే 30 ఎంత లంగా భూమి అయినా కూడా 30 క్వింటాలు పక్కా పండుతుంది సార్. తక్కువ భూమి అయినా కూడా ఇది మంచి విత్తనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. విన్నారు కదా రైతు సోదరులందరూ కూడా మన వెంకటేశ్వర్ల గారి మాటల్లోని. సో ఇవన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాలు ఎవరన్నా రైతు సోదరులు ఉంటే ఈ యొక్క పొలాన్ని సందర్శించి వచ్చే సంవత్సరం స్టార్లైట్ అనే రకాన్ని వేసుకొని మంచి దిగుబడులు సందర్శిస్తారని మైకో కంపెనీ నుంచి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.